హైదరాబాద్ కేంద్రంగా మరో ఉగ్రకోణం వెలుగులోకి రావడం తీవ్ర కలకలం రేపింది. ప్రాణాలు పోయాల్సిన వైద్యుడు ఇంటినే ప్రయోగశాలగా మార్చి ప్రమాదకరమైన రైసిన్ అనే రసాయనం తయారు చేయడం సంచలనంగా మారింది. గుజరాత్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ ఏటీఎస్ ముగ్గురు ఐసిస్ సానుభూతి పరులను అరెస్టు చేసి వారి నుంచి తుపాకులు, రసాయన పదార్థాలు స్వాధీనం చేసుకుంది. నిందితుల్లో నగరానికి చెందిన వ్యక్తి కీలకం కాగా సామాజిక మాధ్యమాల్లో పరిచయమైన మరో ఇద్దరితో కలిసి దేశంలో విధ్వంసం సృష్టించేందుకు కుట్ర పన్నినట్టు పోలీసులు విచారణలో తేలింది. ఉగ్ర లింకులతో భాగ్యనగరం మరోసారి ఉలిక్కిపడింది. దేశంలో ఎక్కడ ఏ మూలన ముష్కర కార్యకలాపాలు, కుట్రలు జరిగినా వాటి మూలాలు హైదరాబాద్లో తేరడం ఆందోళన సృష్టిస్తోంది. అహ్మదాబాద్ లో గుజరాత్ యాంటీ టెర్రరిజం స్క్వాడ్ ఏటీఎస్ అరెస్టు చేసిన ముగ్గురులో హైదరాబాద్ రాజేంద్రనగర్ కు చెందిన డాక్టర్ అహ్మద్ మొహియుద్దీన్ ను కీలక సూత్రధారిగా తేలింది. పక్కా సమాచారంతో మొహియుద్దీన్ పై నిఘా పెట్టిన ఏటీఎస్ పోలీసులు ఇటీవల ఓ ప్లాస్టిక్ బాటిల్లో రసాయనంతో ప్రయాణిస్తుండగా గుజరాత్లోని అడాలజ్ టోల్ ప్లాజా వద్ద అదుపులోకి తీసుకున్నారు. స్వాధీనం చేసుకున్న ద్రవ పదార్థం ప్రమాదకరమైన రైజిన్ గా గుర్తించారు. ఇది సైనైడ్ కన్నా ప్రమాదకరమైనదిగా పోలీసులు తేల్చారు. రాజేంద్రనగర్ ఫోర్ట్ వ్యూ కాలనీలో మొహియుద్దీన్ కుటుంబం నివాసం ఉంటోంది. నలుగురిలో పెద్దవాడైన సయ్యద్కు చిన్నప్పటి నుంచే శాస్త్ర, సాంకేతిక అంశాలపై ఎక్కువ ఆసక్తి కనబర్చేవాడని తెలుస్తోంది. చైనాలో ఎంబీబీఎస్ పూర్తి చేసి కొంతకాలం ప్రైవేటు ఆసుపత్రిలో వైద్యుడిగా పనిచేసినట్లు సమాచారం. 30 ఏళ్ల వయస్సు దాటినా పెళ్లి కాకపోవడంతో కుంగుబాటుకు గురైన మొహియుద్దీన్ ఆన్లైన్లో రోగులకు కన్సల్టెన్సీ సేవలందిస్తూ ఇంటికే పరిమితమయ్యేవాడని చెప్తున్నారు. కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలవకుండా ఒంటరిగా ఉంటూ ఆన్లైన్లో కొన్ని రసాయనాలు తెప్పించి గదిలో ప్రయోగాలు జరిపేవాడని తెలుస్తోంది. సయ్యద్ మొహియుద్దీన్ ప్రవర్తనపై అనుమానమొచ్చిన తల్లిదండ్రులు పలుమార్లు ప్రశ్నించగా తాను చాలా విలువైన రసాయనం తయారు చేస్తున్నారని, మార్కెట్లో అమ్మి సొమ్ము చేసుకోవచ్చని వివరించినట్లు సమాచారం. వైద్య విద్య కోసం చైనా వెళ్లడంతో పలు విదేశీ భాషలపైన పట్టు సాధించాడు. ఉగ్రవాదం, ఐసిస్ పట్ల ఆకర్షితుడయ్యాక సామాజిక మాధ్యమాల ద్వారా ఉగ్ర సానుభూతి పరులతో పరిచయాలు పెంచుకున్నాడు. అట్నుంచి వచ్చిన ఆదేశాలతో తరచూ కోల్కతా, అహ్మదాబాద్, ముంబై తదితర నగరాలకు వెళ్లి వస్తుండేవాడు. ఇటీవలే హైదరాబాద్ నుంచి కోల్కతా, అక్కడి నుంచి అహ్మదాబాద్ వెళుతుండగా పట్టుకున్నట్లు గుజరాత్ పోలీసులు వెల్లడించారు. ఆముదం గింజల్ని ప్రాసెస్ చేసిన తర్వాత మిగిలిపోయిన వ్యర్థాల నుంచి రైసిన్ తయారు చేస్తున్నట్లు వివరించారు. इस आरोपी को अडालज के पास जो टोल नाका है इस पे वॉच रखी गई क्योंकि इसका मूवमेंट उस साइड में आ रहा था। वॉच के आधार पे एक आंध्र प्रदेश नंबर की एक गाड़ी वहां से गुजरती हुई मिली, उसको रोका गया, चेक किया गया तो इसमें जो इन्फॉर्मेशन वाला आदमी है सैयद अहमद मोहिउद्दीन, ये हमें मिल गया। इसको चेक किया गया, सरकारी विटनेसेस के सामने इसकी सर्च की गई तो इसके पास में एक बैग मिला जिसके अंदर एक बॉक्स में अच्छे से रैप किए हुए एक डब्बे के अंदर 3 वेपन मिल गए। इसके साथ साथ एक प्लास्टिक के डब्बे के अंदर लगभग 4 किलो कैस्टर ऑयल भी मिला। इस सैयद अहमद मोहिउद्दीन को एटीएस ऑफिस ला करके डिटेल्ड इंट्रोगेशन किया गया। इसके फोन में भी बहुत सारी चीजें मिली गई, इसके बारे में पूछा गया, इसके इतिहास को जाना गया। तो जो डिटेल्स मिली वो ऐसी थी कि सैयद जो है वो बेसिकली लगभग 35-36 साल की उम्र का एक व्यक्ति है जिसने चाइना से एमबीबीएस किया है। ये काफी पढ़ा लिखा है, काफी रेडिकल मेंटेलिटी है इसकी। ये भारत में मोटे प्रमाण में मतलब बड़ी लोगों को नुकसान पहुंचा पाए इस तरह की आतंकवादी घटना को अंजाम देना चाहता था। इसके लिए बहुत सारे फॉरेनर्स के कांटेक्ट में था। अभी जिस व्यक्ति के साथ इसका सबसे ज्यादा लाइव कम्युनिकेशन था वो एक अब्बू खदीजा नाम से एक टेलीग्राम आईडी थी जिसके साथ एक कांटेक्ट में था, जिसे अपना आमिर मानता था। अब्बू खदीजा जो है वो आईएसकेपी का हो सकता है, ऐसा इसका मानना है। इन्होंने मिलकर के जो राइजिन एक बहुत ही पोटेंट पॉइजन है उसको बनाने की प्रोसेस इसने स्टार्ट की थी। उसके लिए इसने रिक्वायर्ड कैस्टर सीड्स, एसीटोन्स, क्रशर्स वगैरह वगैरह जो इसको चाहिए वो इसने प्रोक्योर किए थे और वो केमिकल प्रोसेस भी चालू कर दी थी। इस पर्टिकुलर विजिट में इसको ये वेपन की डिलीवरी होनी थी। మొహియుద్దీన్ ను అరెస్టు చేసినట్లు గుజరాత్ పోలీసులు శనివారం తమకు సమాచారం ఇచ్చారని అతడి సోదరుడు ఫరూక్ తెలిపారు. సోమవారం గుజరాత్ ఏటీసీ పోలీసులు నిందితుడి ఇంట్లో తనిఖీలు చేపట్టనున్నట్లు తెలుస్తోంది. ఉగ్ర కోణంలో మొహియుద్దీన్తో ఇక్కడ ఎవరెవరికి సంబంధాలున్నాయనే కోణంలో స్థానిక పోలీసులతో ఆరా తీస్తున్నట్లు సమాచారం. అతడి గదిలోని వస్తువుల్ని కదల్చవద్దని సూచించినట్లు ఫరూక్ వెల్లడించారు. कल मुझे कॉल आया था कि एटीएस कंट्रोल रूम से कि आपके भाई रिमांड में ले लिए गए। तो भाई से पूछा तो भाई बोले कि मेरे बिजनेस क्लास से बुलाया गया और यहाँ पर फंसा लिया गया। मेरे कार में इलीगल सामान मिला। तो फिर कॉल आया आज
पुलिस ऑफिसर्स आएंगे, जब तक जो है कमरे में जो भी चीज़ें हैं भाई के वो मत निकालिए, किसी को मत दीजिए। वो जब आएंगे तो उनको हैंड ओवर करिए। मेरे भाई डॉक्टर है और साइड बिजनेस में एक होटल में पार्टनरशिप लेके है। తాజాగా బయటపడిన ఉగ్రలింకులతో హైదరాబాద్ ఉలిక్కిపడింది. దేశంలో ఏ మూలన ఉగ్రవాద కార్యకలాపాలు జరిగినా, కుట్రలకు పాల్పడినా మూలాలు హైదరాబాద్లో గుర్తిస్తున్నారు. ఇటీవల దేశవ్యాప్తంగా పేరుళ్లకు విజయనగరం నుంచి కుట్ర పన్నినట్లు అక్కడి పోలీసులు గుర్తించారు. అనంతరం నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఎన్ఐఏ కేసు దర్యాప్తును చేపట్టింది. ఉగ్రవాదులతో సంబంధాలున్న లాలాగూడకు చెందిన సమీర్ను అరెస్ట్ చేశారు. రైల్వే స్టేషన్లు, పట్టాలను లక్ష్యంగా చేసుకుని పేరుళ్లకు పన్నాగం పన్నినట్లు నిర్ధారించారు. తాజాగా రాజేంద్రనగర్కు చెందిన మొహియుద్దీన్ అరెస్టుతో పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది.